కులగణనలో పాల్గొనని వారి కోసం మరో ఛాన్స్ ఇచ్చింది ప్రభుత్వం. ఈ నెల 16 నుంచి 28 వరకు రీసర్వే చేయనుంది. మార్చి మొదటి వారంలో కేబినెట్ భేటీ పెట్టి పూర్తి లెక్కలపై చర్చించనున్నారు. తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్ల కోటాపై అసెంబ్లీలో బిల్లును పెట్టి కేంద్రానికి పంపుతామన్నారు. ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడంతో మే లేదా జూన్లో పంచాయతీ ఎన్నికలు జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. కులగణనలో పాల్గొనని వారి కోసం ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు కులగణన రీసర్వే చేపడతామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాష్ట్రంలో 3.01% మంది ప్రజలు సర్వేలో పాల్గొనలేదన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్, పల్లా లాంటి వాళ్లు ఉద్దేశపూర్వకంగా సర్వేలో పాల్గొనలేదని విమర్శించారు. మార్చి మొదటి వారంలో కేబినెట్ భేటీ ఉంటుందన్నారు డిప్యూటీ సీఎం. మొత్తం లెక్కలతో సహా కేబినెట్ లో చర్చిస్తామన్నారు భట్టి. కేసీఆర్ గారు లాంటి వాళ్ళు, కేటీఆర్ గారు లాంటి వాళ్ళు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు లాంటి వాళ్ళు కొద్దిమంది ఉద్దేశపూర్వకంగానే ఈ సర్వేకి సహకరించకుండా దూరంగా ఉన్నారు. లెక్కలన్నింటినీ సభలో పెట్టిన తర్వాత అటువంటి వారే గట్టిగా మాట్లాడి ఇలా మిగిలిపోయినటువంటి వాళ్ళకి మరొకసారి అవకాశం ఇవ్వచ్చు కదా, ఇస్తే మేము ఇస్తాం కదా అని సభలో బయట చెప్పడం జరిగింది. దీన్ని లోతుగా ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆ మిగిలిపోయినటువంటి 3.1% ఏ హౌస్ హోల్డ్స్ ఎన్యూమరేషన్ లోకి రాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు మేము ఇస్తామని ముందుకు వస్తా ఉన్నారు. కాబట్టి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఎన్యూమరేషన్ చేపించుకోవడానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్ కి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. రాష్ట్రంలో మార్చి మొదటి వారంలో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పిస్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రిని కలుస్తామని చెప్పారు. తమతో కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో ఢిల్లీకి వెళ్తామని తెలిపారు. 42% రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో తీసుకొస్తామన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోటాపై తీర్మానం చేస్తామన్నారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందాక కేంద్రానికి పంపుతామన్నారు బట్టి విక్రమార్క. శాసనసభలో బీసీలకి, ఓబీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం, పొలిటికల్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం మార్చి మొదటి వారంలో కేబినెట్లో తీర్మానం చేసి శాసనసభలో బిల్లు పెట్టి బిల్లుని పాస్ చేసి కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలకి చట్టరూపంగా ఒక చట్టబద్ధతను కల్పించడం కోసం నిర్ణయం తీసుకోవటం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం. బిల్లుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి బిల్లుని పార్లమెంట్ లో కూడా ప్రవేశపెట్టి దీని మీద ఆమోదం పొందడం కోసం మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తాం. పంచాయతీ ఎన్నికలు బీసీ రిజర్వేషన్లపై బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. మీటింగ్ కి డిప్యూటీ సీఎం బట్టి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నంతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు అటెండ్ అయ్యారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు సీతక్క. ఈ నెల 15న మహావీర్ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. రాష్ట్రంలోని 93 లక్షల ఇళ్లను డిజిటల్ కనెక్టివిటీ పరిధిలోకి తేనున్నట్లు చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. టీ ఫైబర్ నుంచి ఇంటింటికి ఇంటర్నెట్ ఫెసిలిటీ కల్పించే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. సెక్రటరియట్ లో వరల్డ్ బ్యాంక్ డెలిగేట్స్ తో భేటీ అయిన మంత్రి పైలట్ ప్రాజెక్టు కింద 4 గ్రామాల్లో అమలు చేస్తున్నామన్నారు. మరో 3 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కనెక్టివిటీ విస్తరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నట్లు శ్రీధర్ బాబు తెలిపారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో నల్గొండ జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 80% పూర్తయిన ప్రాజెక్టులను బీఆర్ఎస్ పక్కన పెట్టిందని మండిపడ్డారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుతో 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇస్తామని తెలిపారు. నల్గొండ జిల్లా గోపాలయపల్లి గుట్టపై శ్రీవారి జాల వేణుగోపాల స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు మంత్రి. రాజకీయంగా ఆదివాసీలు ఎదగాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో పర్యటించిన మంత్రి సోమశిల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ శిక్షణా తరగతులను ప్రారంభించారు. ఆదివాసీల రాజకీయ అభివృద్ధి కోసమే శిక్షణా తరగతులు ఏర్పాటు చేశామన్నారు జూపల్లి.
హైదరాబాద్ ఓల్డ్ సిటీ టప్పా చబుత్ర జిర్రా హనుమాన్ ఆలయంలో అపచార ఘటనపై సీరియస్ అయ్యారు మంత్రి కొండా సురేఖ. ఆలయంలోని శివలింగం దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు మాంసం పడేయటంపై ఫైర్ అయ్యారు. ఘటనా స్థలానికి వెళ్లి సమగ్ర వివరాలు తెలుసుకుని నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు కొండా సురేఖ.